దేవుని ఆలోచన విధానం, తండ్రి అయిన దేవుని ఆలోచన విధానం కొన్ని మాటలు మనము గమనించి పరిశీలిస్తామండి. ఆదికాండము 21వ అధ్యాయము 14 నుండి కొన్ని వచనాలుగా మనము చదువుదామండి. ఆయన కన్నీటితో ఉంటే ఎంత కృప కలిగిన దేవుడు మనము కొన్ని కన్నీటి గాథలతో అనుభవిస్తున్న బైబిల్ గ్రంథంలోని భక్తురాళ్ళ జీవితాలను కొన్ని నెమరు వేసుకుందామండి. ఆదికాండం 21:14 నుండి చదువు. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె యొక్క పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని ఇంటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా, అనగా పిల్లవానికి ఇంటివేత దూరంగా కొంచెం దూరముగా వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండాను. ఆమె ఎదురుగా కూర్చుండి వెలుగెత్తి ఏడ్చాను. ఆమె వెలుగెత్తి ఏడ్చాను. ఆ పిల్లవానికి నీళ్లు ఇచ్చినటువంటి, అబ్రహాం ఇచ్చినటువంటి నీళ్ళ తిత్తి అయిపోయినాయి, ఆహారము అయిపోయి ఉండొచ్చు, అరణ్యంలో వదిలిపెట్టేసినాడు, అన్నీ అయిపోయినాయి. ఆ పిల్లవాని ఒక పొదలో పెట్టి కొంచెము దూరంలో కూర్చుండి వెలుగెత్తి ఏడుస్తూ ఉంది. ఎవరమ్మా ఆమె? హాగరు. అప్పుడు ఆ కన్నీళ్లను తుడిచిన దేవుడు అక్కడ ఒక ఆ ఊట బావి దేవుడు తయారు చేసి ఆ కన్నీళ్లను తుడిచి ఆ దాహం తీర్చి, నువ్వు భయపడకు హాగరు, నేనున్నాను, ఆశీర్వదిస్తాను నేను. అబ్రహాముకు చెప్పిన మాట కూడా, నీ సంతతి వారిని కూడా అద్భుతంగా నేను విస్తరింపచేస్తాను అని మాట ఇచ్చి ఆ నీళ్లు ఆ బుగ్గాడ పుట్టించి ఆమె కన్నీళ్లు తుడిచిన దేవుడుగా మనము గ్రంథంలో చూస్తాం. అందుకే ఆమె ఆ దేవుడికి పెట్టినటువంటి పేరు ఆ ప్లేస్ను బట్టి చూచుచున్న దేవుడవు నీవే అయ్యా, చూచుచున్న దేవుడవయ్యా యేసయ్యా అని ఒక పేరు పెట్టి ఆ సంతానము అలా విస్తరించిపోయింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు, లేక తండ్రి అయిన దేవుడు, లేక కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు కన్నీళ్లు విడిచి ప్రార్థించిన, కన్నీళ్లతో కుమిలిపోతున్న, విరిగి నలిగి హృదయాలతో ఉంటున్న కుటుంబాలను త్వరగా ఆయన ముట్టుతాడు. పిల్లలు త్వరగా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించేదానికి, కానీ ఆ కన్నీళ్లను తుడిచేదానికి వెనుకంజ వేయనేటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. చాలా మంది కన్నీళ్లు బైబిల్ గ్రంథంలో, ఇప్పుడున్న ప్రస్తుత దినాల్లో కూడా ఆయన కన్నీళ్లు పెట్టి నిజముగా మొరపెట్టినట్లయితే ఆయన ఆదరించే దేవుడు, చూస్తున్న దేవుడు, నడిపించే దేవుడు, కృప కలిగిన దేవుడు, కృప వెంబడి కృపను ఇచ్చే దేవుడు, మహిమ నుండి అధిక మహిమలో పెట్టే దేవుడు, ఈ మట్టి శరీరానికి మహిమ శరీరాన్ని ఇచ్చి పరలోక రాజ్యంలో దేవునితో సమానంగా పెట్టుకునే దేవుడు ఆయన. ఎందుకు అంటే ఆ మాట అంటున్నానంటే, దేవుడితో సమానంగా పెట్టుకునే దేవుడు అని నేను ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే, నా వాక్యము ఎవరికి వచ్చినో, నా వాక్యము ఎవరిలో ఫలించినో వారు దైవములు, నా పిల్లలు, వాళ్ళు పరలోక రాజ్యములో నా సింహాసనం ఇస్తాను. నా పని కరెక్ట్గా చేసిన వారికి తండ్రి దేవుడు ఎవరికైతే ఆ సింహాసనాన్ని ఇవ్వబోతున్నాడో వారు ధన్యులు. కనుక ఆయన అంత గొప్ప స్థితి మనకు పరలోక రాజ్యంలో ఇవ్వబోతున్నాడు. ప్రియుల కన్నీళ్లతో బాధపడి దేవునికి మొరపెట్టినట్లయితే ఆ కన్నీళ్లు తుడిచి ఆదరించే దేవుడు, కృప చూపెట్టే దేవుడు, ప్రేమించే దేవుడు, చూస్తున్న దేవుడు, చేయి పట్టి నడిపించే దేవుడు ఆయన మాత్రమే మన యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, ఇంకొకరి కన్నీళ్లు మనం గ్రంథంలోనే చూస్తాము. సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. బహు దుఃఖకాంతురాలు అయి వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ యొక్క కన్నీళ్లతో బహుగా ఏడుస్తున్నటువంటి ఆ యొక్క సహోదరి ఎవరు, ఆ యొక్క స్త్రీ ఎవరంటే హన్నా. ఈ హన్నా కన్నీళ్ళు, ఆమె పెదాలు కదులుతున్నదట, కానీ ఆ దేవునికి తన మరను కుమ్మరిస్తూ ఉందంట. తన ఆలోచనను దేవునికి కుమ్మరిస్తుంది. సన్నిధి ప్రార్థన చేయుతూ బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వారి తల మీదికి శౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలు ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఆ తండ్రికి హృదయములో ఈ బహుగా దుఃఖకాంతులై హృదయంలో ఏడ్చుతూ తండ్రికి మొరపెట్టుచుంటే అక్కడ ఆ యొక్క మందిరం నడిపించే లేక అక్కడ నడిపించే ఏలి, ఆ యాజకులైనటువంటి ఏలి ఆమె పెదాలు కదులుతున్నాయి. కొంపదీసి ఏమన్నా ద్రాక్షరసం కానీ ఇది చేసి మురుగుతున్నదా అని ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా అన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను, దేవునికి చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలై ఉందువు, నీవు ద్రాక్షరసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, కొత్త మూలుగుతుండవు, అది చేస్తాను ఇది చేస్తాను, ద్రాక్షరసం ఉంటే తీసి పక్కన పారేయని ఆయన అలా అపార్థం చేసుకున్నట్టుగా మనము గ్రంథము చూస్తాం. హన్నా, అది కాదు నా ఏలినవాడా, అది కాదు ఏలినవాడా, నేను మనో దుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరిస్తున్నాను. ఆమె ఆత్మనంట యెహోవా సన్నిధిలో కుమ్మరించేస్తుంది, ప్రభువుకు చెప్పుకుంటుంది, మొరపెట్టుకుంటుంది. ఆ కన్నీళ్లను చూచుచున్న దేవుడు ఆమె అడిగినట్లే, ఆమె విశ్వాసంతో ఏదడిగింది, ప్రభువా ఒక మగబిడ్డను నీవు ఇచ్చినట్లయితే నాకొద్దు ఆ మగబిడ్డను, నీ సన్నిధిలో నీ యాజకుడైన ఏలికి ఆ యొక్క మందిరములోనే, ఆ దైవ మందిరంలోనే నీకు శిష్యునిగా, నీ దాసునిగా, నీ ప్రియ కుమారుని అక్కడనే వదిలిపెడతాను. పాలు మరచిన తర్వాతనే మరుచున తక్షణంగా తెచ్చి విడిచిపెడతానని మొక్కుకున్నాను. దేవుడు ఆ ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన విన్నాడు. ఎంత అనుభవించిందో. ఈమె గొడ్రాలని, ఈమె పిల్లలు లేరని, ఆమె ఎదురొచ్చి ఎంతమంది ఎనికిపోతారు, ఇలాంటివన్నీ మనం లోకంలో చూస్తూ ఉంటాం. ఆ రకంగా ఎంత బాధను, ఎంత వేదనను, ఆ విరిగి నలిగిన హృదయాన్ని, ఆ కన్నీటి బాధను ఎంత అనుభవించిందో ఏమో. ప్రభువా, నాకు ఆ పిల్లవాని అక్కరత నాకొద్దు, వాడు నేను తగ్గిపోయినప్పుడు వాడు నన్ను సాకవద్దు, కానీ నీ కోసమే నాకు ఒక కుమారుడు పుట్టినాడు చాలు, అది దైవ సన్నిధిలో పెరుగుతున్నాడు చాలు, ఆ మాట చాలు, నాకు ఆడు సాకకుండా బాధ లేదని పాలు మరిచిన తక్షణమే విడిచిపెట్టేస్తాను ప్రభు, నీకే విడిచిపెట్టేస్తానంటే ఆ కృప కలిగిన దేవుడు, ఆ నమ్మకమైన దేవుడు, ఆ నీతి న్యాయములు కలిగిన దేవుడు ఆ మగబిడ్డనిచ్చాడు. ఆ ఇచ్చిన మగబిడ్డను నాకే నువ్వు ఇచ్చినావు కనుక మళ్ళీ నీకు నీ వృద్ధాప్యంలో కానీ, నీకు ఇరుకులు ఇబ్బందుల్లో కానీ నీవు ఒంటరి దాన్ని ఎందుకు ఉండాలి, నీకు ఇంకా పిల్లలను ఇస్తానని ఇంకా మగపిల్లలను ఆడపిల్లలను ఇచ్చినట్టుగా మనం దైవ గ్రంథంలో చూస్తాం. కృప కలిగిన దేవుడు కరెక్ట్గా మొరపెట్టిన ఎడల, నిజముగా మొరపెట్టిన ఎడల, ఆ మొరపెట్టినది దేవునికి చిత్తమై, దేవునికి ఇష్టమైన ఎడల ఆయన నెరవేర్చే దేవుడు, కన్నీళ్లను తీసివేసే దేవుడుగా మనం గ్రంథంలో ఈ యొక్క హన్నా జీవితం ద్వారా మనము చూస్తాము. చక్కగా పాలు మర్చిన తర్వాత
చక్కగా తెచ్చి ఏలికి అప్పచెప్తుంది. అన్ని సంవత్సరాలు ఏలితో దేవుని సేవ చేస్తున్న ఏలికి కూడా దేవుడు ప్రత్యక్షమై మాట్లాడలేదు, కానీ ఆ బాలునితో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. చీటికి మాటికి పిలిచేవాడు. ఈ బాలుడు తెలియని బాలుడు కనుక జానకులు పిలిచిన ప్రతి సూరి 3 తూర్లు 3 సార్లు నన్ను పిలిచావా అంటే నేను పిలిచలేదు. చివరికి 3 తూరి ఒక్కొక్క పిలవని దేవుడే పిలిచినాడు. సరే, నీవు ఈసారి ఎవరైనా నిన్ను పిలిచినట్లు అనిపిస్తే నీ దాసుడు ఆలోచిస్తున్నాడు, ఆజ్ఞ ఇవ్వు ప్రభువాను అని మాట ఇచ్చినప్పుడు, అప్పుడు మళ్ళీ చెప్పినప్పుడు ఆ విషయము ఏది సంబంధమైన కుమారుల సంబంధమైనటువంటి విషయాలు ఆ యొక్క బాలుడైనటువంటి సమూయేలుకు చెప్పడం జరుగుతుంది. కనుక దేవుని పనికి అప్పచెప్పేసిన ఆ తల్లి మొర, ఆ కన్నీటిని విని ఆ పిల్లవాని దేవుని పనిలో చాలా అద్భుతంగా వాడబడినాడు. ఆ యొక్క బాలుడైన సమూయేలు ఆయన ప్రవక్తగా, ఆయన ముందు జరగబోదని చెప్పు ప్రవక్తగా మనం గ్రంథంలో చూస్తాం, యాజకుడుగా చూస్తాం, మంచి ప్రవక్తగా, మంచి బోధకుడుగా, న్యాయాధిపతిగా చాలా ఆయనకు మంచి బిరుదులు దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆ తల్లి అంత క్రమముగా పెంచింది. పాలు మొలిచిన తక్షణమే ఆ మందిరంలో విడిచిపెడితే తల్లి కొంగు పట్టుకొని పరిగెత్తలేదు, తల్లి మరి వెనక పరిగెత్తలేదు. మోకాలుని ప్రభువుకి స్తుతులు చెల్లించినాడు, ప్రభువుకు మొక్కినాడు. అంత క్రమంలో పెంచింది. పాలు మొలిచిన తర్వాతనే ఆ క్రమంలో పెంచి చక్కగా ఇక్కడ పెట్టి దేవుడు ఆయన జీవితంలో అద్భుతంగా వాడుకున్నట్టుగా మనం చూస్తాం. అంటే ఎంత కన్నీళ్లతో మనము నుండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ కన్నీళ్లను చూచే దేవుడుగా, విరిగి నలిగిన హృదయాలను చూచే దేవుడుగా, వీర మనసు కలిగిన వారి హృదయాలను ఎరిగే దేవుడుగా మనం గ్రంథంలో చాలా మంది భక్తురాళ్ళ జీవితాలు మనము చూస్తాం. ప్రియుల, ఇవన్నీ కూడా మనకు మాదిరి, మనకు జ్ఞానం కలుగుటకు, బుద్ధి కలుగుటకు. ఈ గొప్ప గ్రంథం అంతా కూడా మనుషుల చేతికి ఎందుకు ఇవ్వబడింది అంటే మనమేదో పెద్ద వీరులము సూర్యులం అవుతామనేమి కాదు, కానీ మనము బుద్ధి జ్ఞానం కలిగి క్రమంగా మన బ్రతుకు, మనము దేవుడిచ్చిన బ్రతుకు మనము కరెక్ట్గా బ్రతికి దేవుని యొద్దకు వెళ్ళడానికే ఈ గొప్ప గ్రంథం మనకు ఇవ్వబడింది. మన బ్రతుకులు మార్చే గ్రంథము, మన జీవితాలలో వెలుగు నింపే గ్రంథము, చచ్చిపడిపోయిన మన జీవితాల్లో వెలుగుతో జీవము ఇచ్చే గ్రంథం ప్రియుల, జీవంలోకి దాటింపజేసే దివ్యమైన గ్రంథం ప్రియుల. అటు గొప్పదైన గ్రంథంలో మనకు ఎన్నో విషయాలు దేవుడు వ్రాయిస్తున్నాడు. అలాగే చూడండి, ఇంకొక మాట మనము చదువుదాము. ఇంకా కొందరి కన్నీళ్ళు మనం చూస్తాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చదువుకున్నాము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా, ప్రభువా, మీరైతే ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా నాకు అయితే వర్తమానం పంపించినారు, మరణకరమైన రోగం పెట్టి ఇంకా నీవు అయిపోతావని చెప్పినారు. నిజమే ప్రభువా, నా బ్రతుకు ఎలా ఉన్నదో, నేను ఎంత యథార్థ హృదయంతో నడుచుకున్నానో నీకు తెలియను ప్రభు అని తన ముఖమును గోడ వైపు తిప్పి చెప్పిన తక్షణమే ఆ యొక్క ప్రవక్త వచ్చి, నీ బ్రతుకు మార్చుకో, నీకు దగ్గర పడుతుంది కాలము అని చెప్పినప్పుడు విని గోడ వైపుకు తిట్టి దేవునికి కన్నీళ్లతో మొరపెడుతున్నాడు. దేవునికి కన్నీళ్లతో మొరపెడుతున్నటువంటి ఆ సమయంలో దేవుడు
హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యేషయాకు ప్రత్యక్షమై మళ్ళీ ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుమని, మీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. ఇక 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేదను. అది నిజముగా మొరపెడితే చూడండి, మరణమవుతావు నీవని దేవుడే సెలవిచ్చి పంపించినాడు. ఆయన కన్నీళ్లు విడిస్తే ఆగలేని దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ కాలంలో యెహోవాగా మాట్లాడుతున్నా యెహోవా, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు ముగ్గురు ఒకటే. మనం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఏం లేదు, ముగ్గురు దేవుళ్ళే. కనపడతారు, వాళ్ళ ప్రత్యక్షతలు కనపడతాయి ఆయనకు. కనుక ఆయన కన్నీళ్లు విడిచితే, కన్నీటితో నిజముగా మొరపెడితే చూడండి, ఆయుస్సు కూడా 15 సంవత్సరాలు పెంచే దేవుడు ఆయన. ఒక హిజ్కియా కాదు, ప్రతి ఒక్కరికి ఆయన అవకాశం ఇచ్చి చచ్చిపోయే వారిని నిజంగా నువ్వు మొరపెట్టి నాకు మళ్ళీ ఆయుష్ ప్రభాన్ని నీ పని కోసం కానీ నీ చిత్తం నెరవేర్చుట కానీ ఏదో ఒక చిన్న వరం నాకు ఇచ్చిన మందిరంలో సాపలు మడిచి క్రమముగా పెట్టే పనైనా నేను చేస్తాను ప్రభు అని నిజముగా మొరపెడితే ఆయన మళ్ళీ ఆయుష్ ఇచ్చి నిన్ను పనిలో వాడబెట్టుకుంటాడు. ఏది ఆయన పనిలో, ఆయన సంఘములో, ఆ జీవం గల సంఘంలో సజీవరాళ్ళగా ఉండే మనుషుల మధ్య మనము ఆయన పనికి ఆయుష్ ఇచ్చి వాడుకునే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. కన్నీళ్ళు విడిచి ఆగని దేవుడు, అంత గొప్ప దేవుడు మనకు పరమందు ఉన్నాడు. మన యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షముగా తండ్రికి మొరపెట్టే విజ్ఞాపన చేసే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కాలం కోపించిన మన కుమారుడైన దేవుడు ప్రభువా, కోరి ప్రభువా మొరపెడుతున్నారు ప్రభువారి విజ్ఞాపన చేసి మనము రక్షించే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. మన పరమ తండ్రి కోపించిన మన తరపున విజ్ఞాపన చేసి తండ్రిని ఒప్పింపజేసే గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియుల చూడండి, యాయీరు కన్నీళ్లు విడిచినప్పుడు యేసయ్య చేసిన గొప్ప కార్యం కూడా మాట చదువు. 8వ అధ్యాయం లూకా సువార్త, లూకా సువార్త 8వ అధ్యాయము 49వ వచనం చదువుకున్నాం. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబాను వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనిచుండగా ఆయన వారితో ఏడవద్దు, ఈమె నిద్రించుతున్నదే కానీ చనిపోలేదని చెప్పాను. ఏడుస్తే బాధ మన యేసుక్రీస్తు ప్రభు గారికి. ఏడిస్తే ఆయన తట్టుకోలేని దేవుడు. అంత కృప ప్రేమ నూతనంగా వాత్సల్యత పుట్టే దేవుడుగా ఎవరన్నా ఉన్నారంటే మన యేసు ప్రభు పేరు తప్ప ఏ దేవుడు దేవతల్లో ఈ లోకంలో నిజంగా లేరు. అంత కృప కలిగిన దేవుడు ఆయన. మంచివారిని సైతం చెడ్డవారిని సైతం ఆయన సమానంగా చూసే దేవుడు. అవకాశాలు చెడ్డ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇస్తాడు, ఆస్తి పాస్తులు ఎక్కువ ఇస్తాడు, భూములు, గుట్టలు, పిల్లలు ఇది తక్కువ చేయకుండా వారికి ఇస్తాడు. కానీ నా గురించి తెలుసుకోమని చెప్తాడు. సత్య నిజ దేవుణ్ణి తెలుసుకోమని ఆలోచించమని చెప్తాడు. ఈ లోకంలో కోటాను కోట్ల దేవతలు దేవుళ్ళు ఉన్నప్పటికీ నిజమైన దేవుని గుర్తించిన నా కుమారుడు కుమార్తె అంటాడు. ఎవరు? మన యేసుక్రీస్తు ప్రభు. నిజమైన దేవుని గుర్తించు, అది సత్యము, ఆ సత్యాన్ని గుర్తించు అంటాడు. ఆ సత్యమును స్థాపించడానికి వచ్చినటువంటి వాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. సత్యమును స్థాపించడానికి వచ్చినటువంటి వాడను నేనే అని చెప్పినాడు. మార్గము, సత్యము, జీవము నేనే అన్నాడు. ఆయన అంత సత్యమైన దేవుడుగా మనము చూస్తాం. ప్రియుల ఇక్కడ వీళ్ళు రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తూ ఉంటే ప్రభు వచ్చి ఏడవద్దు, ఏమి నిద్రిస్తున్నది కానీ చనిపోలేదని చెప్పి ఆమె చనిపోయేనని వారు ఎరిగి ఆయనను అపహసించి, చనిపోయినామని తెచ్చి నువ్వేంది అని అపహాస్యము నవ్వులుగా నవ్వుతున్నారు. చచ్చిపోయి ఇప్పుడు మనం అంతే కదా, మన ఊర్లో చచ్చిపోయి చాలా మంది చుట్టూ తిరిగి ఏడుస్తుంటే
ఇంకొకరు వచ్చి ఎవరో వచ్చి ఎవరన్నా కానీ వచ్చి బతికి ఉన్నది నిద్రపోతుందంటే ఇంకా అపహాస్యము చేయకుండా ఉంటామా లేదా నవ్వకుండా ఉంటామా? అలాగా వాళ్ళ అపహాస్యంగా నవ్వుతుంటే అప్పుడు దేవుడు ఆడ గొప్ప కార్యం చేసినట్టుగా, ఆమెను బ్రతికించినట్టుగా, ఆ విధవరాలి కుమారుని బ్రతికించినట్టుగా మనం చూస్తాం. అలాగే ఇంకొక విధవరాలి కూడా దేవుడు బ్రతికించినాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనము చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనము. వెంటనే ఆయన నాయును ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులు బహు జనసమూహమును ఆయనతో కూడా వెలుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి, ఆమె ఏడుస్తున్నదంట, ఆమె ఎందుకు కనికరపడుతున్నాడు, ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. పాడెను ముట్టినాడు. ఆ నలుగురు మోస్తున్నటువంటి పాడెను ముట్టగా వాళ్ళు నిలిచినారు. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా సృష్టికర్త అయిన దేవుడు ఆయన నోటి వాక్కులో పలికితే ఆ పలుకు ప్రకృతి సహితం తల వంచాల్సిందే. అలాంటి సృష్టికర్త, ఆమెను సృష్టించిన ప్రతి ఒక్కరిని సృష్టించిన సృష్టికర్త ఆజ్ఞ ఇస్తున్నాడు. చిన్నవాడా లేము నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడండి పాడ మీద. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని మనము నిజంగా ఆ కాలంలో అపోస్తలులు ఆయన శిష్యులు చూసినారు, కానీ ధన్యులు వాళ్ళు. మనం చూడలేదు, వారు రాసిన దాన్ని నమ్ముతున్నాం, మనం ధన్యులమే. ఎంత అద్భుతమైన మన యేసుక్రీస్తు ప్రభువారు అంటే నిజంగా ఒక్కరోజు బ్రతికిన ఆయన కోసం బ్రతికి సరిపోతే చాలు. నిజంగా అంత గొప్ప దేవుడు, అంత నమ్మదగిన దేవుడు ఎవరన్నా ఉన్నారంటే మన యేసుక్రీస్తు ప్రభువారే కదా. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్తున్నానుగా, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగను. ఆయన అతని తల్లికి అప్పగించాడు. ఆమె విపరీతంగా ఏడుస్తుంది. ఆ విధవరాలు, ఆ నాయుడు అనే ఆ ఊరిలో విపరీతంగా ఏడుస్తున్న ఆ విధవరాలి కుమారుణ్ణి పాడ ఎత్తుకొని పోతుంటే, లేరా చిన్నవాడా అని చెప్తే లేచి కూర్చొని మాట్లాడుతున్నారండి. ఆ అద్భుత కార్యాలు అప్పుడు అపోస్తలులు చూసి రాసినారు. ఎంత ధన్యత! సృష్టికర్తతో వాళ్ళు ఆయన సహవాసంలో తడుములాడుతూ, ఆయన మాటలు వింటూ, ఆయన సహవాసంలో ఎంత ధన్యులు వాళ్ళు. కనుక ఆయన కన్నీళ్లు విడిస్తే నిజముగా కన్నీళ్ళు తీయాలి. దాంట్లో కొంతమంది డూప్లికేట్ కన్నీళ్ళు ఉంటాయి. ప్రతి చిన్న జ్వరం వచ్చిన ప్రభా అని కేకలేసి ఆ జ్వరం తగ్గి ప్రభా ఇది ప్రభా. చిన్న జ్వరాలు, దగ్గు పరిశ్రమలు వచ్చినా కూడా ప్రార్థనలు అవి మామూలు కామన్. చిన్నవి మనుషులకు రాక మానలకు వస్తాయా అన్నట్టు లోక సామెత ప్రకారం వస్తూ ఉంటాయి. చిన్నవాటికి కూడా బిచ్చగాడు బజారులో అడుగుకున్నట్టు ప్రతిదానికి ప్రభువును అడిగేది అడగాలి. ఆయన అంటున్నాడు, మొదటిగా నా నీతి నా రాజ్యం వెతుకుతా అంటే మనం ఏ బతుకులో ఇది ఎన్నాళ్ళు 70-80 సంవత్సరాల్లో దీనికోసమే మనం ప్రార్థనలు చేస్తాం. యుగాల జీవితం ఉంటే అక్కడది వెతుకుదామంటే వెతకము, ఇక్కడదే వెతుకుతాం. అక్కడ వెతకాలి. ఇక్కడదంతా ఒక దినాన మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఎలాగొచ్చాము? బట్టలు లేకుండా బిత్తలుగా దిగంబరిగా వచ్చాము. మళ్ళీ మనం ఎలా వెళ్తాము? ఏమన్నా మోసుకొని వెళ్తామా? ఏమన్నా బంగారు చేతికి పెడతారా? ఏమన్నా మెడలు ఉండిస్తారా? మళ్ళీ అదే బట్టలు లేని మనుషులుగా మళ్ళీ వెళ్ళిపోవాల్సింది. ఏదో అంత సంపాదించి ఆ పిల్లలు అందుతారు. వాళ్ళు అంత ఎంతో కొన్ని దినాలు బతికి వాళ్ళ పిల్లల చేతులు పెట్టి వాళ్ళు అట్లా వెళ్ళిపోతూ ఉండాల్సిందే. కానీ మనము బ్రతికిన బ్రతుకు క్రియలు ఆత్మతో దేహంతో జరిగించిన ఆత్మ జరిగించిన ఈ దేహంలో ఉన్నప్పుడు జరిగించిన క్రియలు మట్టుకు మనము దేవుని యొద్దకి మూట మూసుకొని ఎత్తుకొని పోతాం. ఒక మూట ఉంటుంది మనకు. ఆయన న్యాయస్థానంలో నిలబడినప్పుడు తీర్పు దినాన
ఆ క్రియలనే మూట ఎత్తుకొని పోయింటాం. ఆ మూట ఎత్తితే అప్పుడు మనము మన బ్రతుకును బట్టి, మన క్రియలను బట్టి అక్కడ దేవుడు తీర్పు తీరుస్తాడు. ఏ దారి? పరలోక రాజ్యపు దారి, నరకపు దారి అని ఆయన 2 దారుల్లో ఒక దారికి పంపిస్తాడు. ఆ క్రియలు ఆ క్రియలు మాత్రమే మనం, ఈ ఆస్తులు పాస్తులు పిల్లలు భార్య ఎవరు మనతో వచ్చేది లేదు, కానీ ఆ క్రియలు మటుకు మనము తీసుకొని వెళ్తాం. ఆ క్రియలు మంచిగా ఉండాలని దేవుడు తెలియజెప్తున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని మనకు గ్రంథంలో వ్రాయించినాడు. ప్రతి ఒక్కరి సాక్షి, ప్రతి ఒక్క సాక్షులను మనము పరిశీలించి మన జీవితాలను దిద్దుకోవటమే మన పని. కనుక ఆయన కన్నీళ్లు విడిస్తే ఒక్క నిమిష సెకనంటే సెకన ఆయన ఆ కన్నీళ్లు తుడచకుండా ఉండడండి. అంత కృపా ప్రేమ కలిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. చివరిగా చూడండి ఒకే మాట యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనము ఒక మాట చూస్తాము. అంతటా మరియు యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా నేను, మార్తా మరియును లాజరు సహోదరుడు అయినటువంటి తమ్ముడు లేక అన్నం, వాళ్ళిద్దరి తమ్ముడు లేదా యేసుక్రీస్తు ప్రభు వారి స్నేహితుడు, ఆయన ప్రేమించిన స్నేహితుడు అని మనం గ్రంథంలో చూస్తాం. ఆయన చనిపోయి 4 దినాలు అయిందంట. ప్రభువా నీవు ఇక్కడ ఉంటే బ్రతుకు కదా ప్రభు, నా తమ్ముడు నా సహోదరుడు ఎక్కడికి పోతీవి ప్రభు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు 2 రోజుల ముందటే లాజరు నిద్రిస్తున్నాడు, అక్కడికి ఇంకా 2 రోజుల తర్వాత వెళ్దామన్నాడు. ఎవరితో? శిష్యులతో. లాజరు నిద్రించి ఉన్నాడు అని చెప్పినాడు. శిష్యులతో అయితే చనిపోయి ఉన్నాడు ఆల్రెడీ, 2 రోజుల ముందే చనిపోయి ఉంటే ఆయన నిద్రిస్తున్నాడు, ఇంకా 2 రోజుల తర్వాత వెళ్దాము అని అక్కడికి వచ్చినప్పుడు వీరు అంటున్నారు, మీరు ఎక్కడికి వెళ్తుంది ప్రభువా, నీవు ఉంటే ఈయన బ్రతుకు కదా అని నమ్మినటువంటి మరియా మార్తలు, నేను లేకుంటేనే తల్లి, సృష్టికర్త అయిన దేవుడు ఇక్కడ ఉన్నాడు, చనిపోయినా లేపగలిగిన సమర్థుడు సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు, నేను ఇక్కడ ఉన్నాను కదా, ఇప్పుడేం లేట్ అయింది, 4 రోజులే కదా, లేపుతాను చూడని, లాజరు వెళ్ళి రాయి తీయండి, లాజరు బయటికి రమ్ము అని చెప్పినప్పుడు ఆయన ఆ పేద వస్త్రాలతో చుట్టబడిన, తెల్లని వస్త్రాలతో చుట్టబడినటువంటి వ్యక్తి చిన్నగా నడుచుకొని వచ్చుట మనము గ్రంథంలో చూస్తాం. వారైతే శిష్యులు కన్నులారా చూసినారు, మనము వాళ్ళు చూసి రాసినటువంటి మాటలు విని మనము విని నమ్ముతున్నాము, చూస్తున్నాం, గమనిస్తున్నాం. కనుక వాళ్ళు చూడండి కన్నీళ్ళతో నీవు ఎక్కడికి వెళ్ళిపోయినావు ప్రభువా, ఇక్కడ నువ్వు ఉండింటే బ్రతుకు కదా అని చెప్పినప్పుడు ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ నుంచితరని అడుగున్నాడు. ఆయన కూడా ఏడుస్తున్నాడు, నా స్నేహితుడు లాజరు అని చెప్పినాడు. ఆయన కూడా ఆత్మలో మూలుగుతూ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పెట్టారంటే అక్కడ వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పి యేసు కన్నీళ్లు విడిచిన ఆ పరిస్థితిని చూసి యేసు కన్నీళ్లు విడిచినాడు. ఆ మార్త మరియ ఇద్దరిని చూసి, ఆ చనిపోయిన లాజరును చూసి కన్నీళ్లు విడిచి ఏం చేస్తున్నాడు కాబట్టి యూదులు అతనిని ఎలాగో ప్రేమించనో చూడమని చెప్పుకుని యూదులే వెత్తరపోయినారంట. ఎంతలా ప్రేమించాడు ఆ లాజరును, ఎంతలా ఆ సహోదరులు ఇద్దరును మార్త మరియను ఎంతలా ప్రేమించాడు అని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు గమనించి ఎంతలా ప్రేమించాడో చూడని నేను చెప్పుకున్నాను. అతనిని ఎలాగూ ప్రేమించినో చూడనని చెప్పుకున్నారు. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పింది. గుడ్డివానికి కన్నులు, పుట్టు గుడ్డివానికి కన్నులు తెరిపించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ చనిపోయిన వారిని లేపకుండా ఖచ్చితంగా లేపుతారని వారు విశ్వసిస్తున్నారు.
అందుకే నీవు నమ్మి విశ్వసిస్తే నా మహిమ చూస్తావు. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం. ఏదైనా మనము దేవుని మాట నమ్మాలి. నమ్మకుంటే ఏం లేదు. నమ్మకుంటే ఈ లోక సంబంధమైన బ్రతుకుల వల్ల ఇచ్చిన జీవితాన్ని పాడు చేసుకొని బ్రతుకుతాం. కానీ నమ్మితే గనక ఆయన మహిమ చూసి మనం చనిపోతాం. ఆయన సత్యము మనము గమనించి మనము వెళ్ళిపోయినా మనకు బ్రతుకు ఉందని చెప్పిన దేవుని దగ్గర ఆయన రెండవ రాజుగా వచ్చినప్పుడు, తీర్పు జరిగినప్పుడు 7 సంవత్సరాలు ఆయన పెళ్లి విందు, 1000 సంవత్సరాలు ఆయన పరిపాలన చూసి తర్వాత ఆయన యుగయుగాల జీవితం తండ్రితో ఉంటామని నమ్మినటువంటి పిల్లలము ఈ లోకంలో మనం బ్రతికిన దినములన్నిట మనము భయభక్తులు కలిగి ఈ భక్తుల జీవితాలను నెమరు వేసుకొని మన జీవితాలను చక్కదిద్దుకోవాలి. అది మనం చేయవలసినటువంటి పని. కనుక అట్టి ధన్యతలో మనం పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ సహాయం పొందుకొని ముందుకు వెళ్ళాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తరలించినట్లయితే చిన్న ప్రార్థన చేయాలి.